హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు ఈ వీడియోలో మనం చూసినట్లయితే న్యూఎక్స్ B7 Pro ఇన్ ఇయర్ మానిటరింగ్ వైర్లెస్ సిస్టమ్ గురించి ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం ఆ యొక్క రివ్యూ గురించి మనం తెలుసుకుందాం. లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ యొక్క మనం న్యూఎక్స్ B7 Pro ఇన్ ఇయర్ వైర్లెస్ మానిటరింగ్ సిస్టమ్ మనం చూసినట్లయితే ఇది చర్చెస్కి బెస్ట్ బడ్జెట్లో దొరికే ఇన్ ఇయర్ మానిటరింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ ఇన్ ఇయర్ మానిటరింగ్ సిస్టమ్ వల్ల మనకి యూసేజెస్ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే సింగింగ్ చేసినప్పుడు కానీ, మెసేజెస్ అంటే పాస్టర్ గారు మెసేజెస్ ఇచ్చేటప్పుడు కానీ, ఇలాంటి సినారియోస్లో మనం ఇయర్స్లోనే మనం ఇయర్ ఫోన్స్ మనం పెట్టుకున్నట్లయితే ఆ క్వాలిటీ అన్నది మనకి ప్రిస్టీన్గా మనకి వినపడుతుంది అనమాట. మనం చాలా స్టేజెస్లో మనం చూసినట్లయితే ఇన్ఫ్రంట్ మనకి ఏంటంటే మానిటర్ స్పీకర్స్ అన్నవి మనకి ప్లేస్ చేస్తారనమాట, స్టేజ్ మానిటర్స్ అని చెప్పేసి. దానివల్ల మనకి ఏం కాజ్ అవుతుందంటే ఫీడ్బ్యాక్ అన్నది మనకు వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ని మనం ఎలిమినేట్ చేయాలి అనుకుంటే మనం ఏం యూజ్ చేయాలి అంటే IEM యూజ్ చేయాలన్నమాట. అంటే ఇన్ ఇయర్ మానిటరింగ్ సిస్టమ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈరోజు ఆ యొక్క న్యూఎక్స్ B7 Pro ఇన్ ఇయర్ మానిటరింగ్ వైర్లెస్ సిస్టమ్ మనం ఈరోజు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి రివ్యూ మనం తెలుసుకుందాం. మేము ఈ యొక్క డివైస్ని చాలా రోజుల నుంచే మేము యూజ్ చేస్తున్నాము. ఈ వీడియో ముందే రావాలి. రీసెంట్గా మనం ఈ క్రిస్మస్ మీటింగ్స్ ఇవన్నీ అవుట్డోర్ మీటింగ్స్లో కూడా మేము చాలా టెస్టింగ్ చేసి ఎక్స్టెన్సివ్ టెస్టింగ్ అంతా చేసిన తర్వాత ఫైనల్గా మేము ఆ చెక్ లిస్ట్ అన్నీ కూడా మనకిది మీట్ అయిందనమాట. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ చెక్ లిస్ట్ అంతా మీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియో చేసి మన యొక్క ఛానల్లో మనం పోస్ట్ చేస్తున్నాం. ఆ యొక్క అన్బాక్సింగ్ వీడియోని ఇప్పుడు మనం అండ్ రివ్యూని మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ బాక్స్లో మనకి ఈ బాక్స్ ఈ రీతిగా మనకి వస్తుంది అనమాట. ఇది ఒక ప్యాకింగ్. మనం ఈ బాక్స్ మనం ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఈ బాక్స్ని పక్కన పెడదాం. ఈ బాక్స్లో మనం చూసినట్లయితే ఒక ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్తో పాటు ఒక అడాప్టర్ బాక్స్, తర్వాత గిటార్కి మనం హ్యాంగ్ చేయడానికి దీనికి ఈ యొక్క హుక్ అన్నది మనకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది అసలైన మెయిన్ డివైస్ అన్నమాట. ఈ మెయిన్ డివైస్లోనే మనకి ఇది ఏంటంటే ట్రాన్స్మిటర్ ఇది చేస్తుంది, ఇది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఇది వచ్చేసేటప్పటికి ఇది రిసీవర్, ఇది రిసీవర్. చాలా సింపుల్గా ఉంది రిసీవరు. తర్వాత ఇది ట్రాన్స్మిటర్. తర్వాత ఇంకా బాక్స్లో మనకి ఏమొచ్చిందంటే ఒక అడాప్టర్ వస్తుంది. దీంట్లో అడాప్టర్ ఉంటుంది. ఒక USB-C to USB-C కేబుల్ ఒకటి ఇచ్చారు. పాటు మనకి ఈ యొక్క USB-Aతో పాటు USB-C కన్వర్టర్ యొక్క చిన్న అడాప్టర్ కూడా మనకి ఇచ్చారనమాట. ఒక కేబుల్, ఒక అడాప్టర్, USB-C to USB-A అడాప్టర్, పవర్ కార్డ్ ఒకటి ఇస్తారనమాట. దీంట్లో ఇవే మనకి ఈ బాక్స్లో వచ్చే కంటెంట్. తర్వాత యూజర్ మాన్యువల్ విత్ వారంటీ కార్డ్ కూడా వస్తుంది. ఇవి దీని కింద ఉన్నాయి. అవి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి పక్కన పెడతాం అవి. ఇప్పుడు మనం చూసినట్లయితే మెయిన్ యూనిట్కి మనం చూసినట్లయితే మనకు ఒక ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్ మనకి వస్తుంది అనమాట. దీంట్లో చాలా సింపుల్ అనమాట. ఈ బిల్డ్ క్వాలిటీ కనుక మనం చూసినట్లయితే మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఇది ఫుల్లీ మెటల్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీన్ని మనం పట్టుకున్నా కూడా చాలా సాలిడ్గా ఉందన్నమాట. దీంతో పాటు తర్వాత మనం చూసినట్లయితే దీంట్లోనే ఇన్బిల్డ్ బ్యాటరీస్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనం ఛార్జ్ చేస్తే సరిపోతుంది. మనం ఆల్మోస్ట్ ఇది 8 hours పైనే మనకి బ్యాటరీ బ్యాకప్ అన్నది మనకు వస్తుంది. ఇందులో కూడా మనకి బ్యాటరీ అన్నది ఉందన్నమాట. బోత్ డివైజెస్లో కూడా మనకి బ్యాటరీ, అంటే పవర్ సడన్గా కట్ అయిపోయినా సరే కూడా మనకి ఏంటంటే ఇవి రన్ అవుతాయి అన్నమాట. ఇవేమీ స్టాప్ అవ్వవు, ఎందుకంటే దీంట్లో బ్యాటరీ అన్నది ఇన్బిల్డ్ అయి ఉన్నాయి అన్నమాట. ఈ బోత్ డివైజెస్లో దీంట్లోని బ్యాటరీ ఉంది, దీంట్లోని ట్రాన్స్మిటర్లో బ్యాటరీ ఉంది, రిసీవర్లో కూడా బ్యాటరీ ఉందన్నమాట. మనం దీన్ని ఎన్ని విధాలుగా మనం యూజ్ చేయొచ్చు అంటే 3 typesలో దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట.
ఎట్లా 3 టైప్స్ అంటే ఫ్రంట్ ఓవర్వ్యూ మనం చూసిన తర్వాత అప్పుడు బ్యాక్ ఓవర్వ్యూ మనం చూడొచ్చు. అప్పుడు ఎన్ని విధాలుగా దీన్ని యూజ్ చేయొచ్చు అన్నది మనకు ఒక ఐడియా అన్నది మనకు వస్తుంది అనమాట. మనం చూసినట్లయితే ఫ్రంట్ మనం చూసినట్లయితే ఏ రీతిగా ఉంది అంటే మనకి ఇది బ్యాక్ బటన్, తర్వాత పవర్ ఆఫ్ అండ్ మెన్యూ సెలెక్షన్ బటన్ అనమాట. ఇది వాల్యూమ్ నాబ్ విత్ సెలెక్ట్ బటన్. దీన్ని వాల్యూమ్ నాబ్ చేస్తూ సెలెక్ట్ బటన్. ఇది స్క్రీన్ ఇచ్చారు, ఒక హెడ్ ఫోన్ జాక్ ఒకటి ఇచ్చారు అనమాట, 3.5 హెడ్ ఫోన్ జాక్. ఇది ఓవర్వ్యూ ఫ్రంట్. ఇది మనం చూసినట్లయితే ఇవి యాంటీనాస్ అనమాట. మోస్ట్లీ ఇవి యాంటీనాస్ కింద వర్క్ అవుతాయి. ఇది వచ్చేసేటప్పటికి ఈ యొక్క రిసీవర్ ఏదైతే ఉందో ఈ రిసీవర్ని ఇక్కడ పెడితే ఛార్జ్ అవ్వడానికి కోసం అనమాట. ఇది మ్యాగ్నెటిక్ కనెక్ట్ అయిపోతుంది. మీరు తీయగానే రైట్ ఇలాగా ఆటోమేటిక్గానే ఇది కనెక్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే 2 XLR కాంబో జాక్స్ మనకి ఇచ్చారు. 1/4 ఇంచ్ పెట్టచ్చు, XLR కూడా పెట్టచ్చు. దీనికి తో పాటు ఆక్సిన్ ఒకటి ఇచ్చారు దీనికి. తర్వాత పవర్ బటన్, తర్వాత USB-C బటన్ మనకి దీంట్లోనే వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే దీన్ని 3 టైప్స్ కింద మనం యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఎట్లా 3 టైప్స్ కింద మనం యూజ్ చేయొచ్చు అంటే మనం బ్యాక్ మనం చూసినట్లయితే మిక్సర్ నుంచి ఇన్పుట్స్ కింద మనం ఇస్తే ఇది మనకి ఒక బ్యాలెన్స్ ఇన్పుట్ కింద మనకి తీసుకుంటుంది అనమాట. తర్వాత ఆక్స్ మన ఫోన్స్ నుంచి 3.5 ఫోన్స్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ 3.5 mm జాక్ మనకి దీనికి కనెక్ట్ చేస్తే ఇది ఒక ఇన్పుట్ కింద మనకి తీసుకుంటుంది. ఇది 1 టైప్, ఇది 2nd టైప్. 3rd టైప్ ఇది వచ్చేసేటప్పటికి ఇంటర్ఫేస్ కింద కూడా ఇది వర్క్ అవుతుంది అనమాట. USB ఇంటర్ఫేస్ మనం ల్యాప్టాప్స్ నుంచి కానీ ఫోన్స్ నుంచి కానీ డైరెక్ట్గా మనం కనెక్ట్ చేస్తే మీకు ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నది మనకి ఈ యొక్క డివైస్ నుంచి మనకు వస్తుంది అనమాట. తర్వాత మనం రిసీవర్లో చూస్తే రిసీవర్లో మనకి ఏది ఉందంటే మనకి దీని యొక్క ఓవర్వ్యూ మనం చూసినట్లయితే ఇక్కడి నుంచి మనం చూద్దాం. దీనికి గోల్డెన్ ప్లేట్స్ మనకి ఇచ్చారు దీనికి విత్ కనెక్టర్ అనమాట. ఇక్కడ ఛార్జ్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ ఇచ్చారు. మిడిల్ వచ్చేసి పవర్ బటన్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే 3.5 mm జాక్ మనకి ఇచ్చారు. ఇక్కడ మనం ఇయర్ ఫోన్స్ మనం పెట్టుకోవాలన్నమాట. ఇన్ని ఇయర్స్ పెట్టుకుంటే ఇన్ని ఇయర్స్ హెడ్ ఫోన్స్ కనుక లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మనకి అవుట్పుట్ దీని నుంచి వస్తుంది. ఇది వచ్చేసేటప్పటికి బ్యాటరీ ఇండికేషను, ఇది సిగ్నల్ ఇండికేషన్ అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే. తర్వాత ఇటు సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ వీళ్ళ యొక్క బ్రాండింగ్ ఉంది, B7 Pro రిసీవర్ అని చెప్పి. దీని యొక్క ఇక్కడ USB అనమాట. అంటే ఈ యొక్క రిసీవర్ని మనం ఛార్జ్ చేయడానికి కోసం USB-C ద్వారా కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. దీని యొక్క మోడల్ నేము, తర్వాత ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రాశారు. మేడ్ ఇన్ చైనా అని చెప్పేసి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దీని యొక్క వెబ్సైట్ వచ్చేసేటప్పటికి న్యూఎక్స్ ఆడియో. ఆన్ చేసి మనం చూసినట్లయితే మనం పవర్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి డివైస్ అన్నది ఆన్ అవుతుంది. ఇప్పుడు డివైస్ అన్నది ఆన్ అయింది. మనకి ఎప్పుడైతే ఇలాగ ఆన్ అయిందో ఇది స్కానింగ్ చేసుకుంటుంది అనమాట. ఇట్లా స్కాన్ చేసుకుంటుంది. ఈ స్కాన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం ఈ రిసీవర్ ఉంది కదా దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ఇక్కడ హోల్డ్ చేసి దీన్ని పట్టుకున్నట్లయితే ఇది కూడా ఆన్ అవుతుంది అనమాట. అంటే బ్యాటరీ గ్రీన్ కలర్ వచ్చింది, బ్యాటరీ అంటే ఫుల్ ఛార్జ్ అయినట్టు. ఇప్పుడు రెడ్ నుంచి గ్రీన్ అయింది చూసారా. ఇప్పుడు ఇది బోత్ డివైజెస్ అన్నవి కనెక్ట్ అయినాయి అనమాట. వన్స్ ఈ బోత్ డివైస్ కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ సిగ్నల్ మనకు చూపిస్తుంది. ఎంత సిగ్నల్ దీని యొక్క లెవెల్ ఎంత ఉన్నది అనేది మనకు చూపిస్తుంది. దూరం వెళ్ళి కొలిది సిగ్నల్స్ అనేవి తగ్గుతాయి. తర్వాత ఛార్జింగ్ ఎంత ఉన్నది అండ్ బ్యాటరీ లెవెల్ ఇండికేషన్ అనమాట. రిసీవర్లో ఎంత ఉంది, ట్రాన్స్మిటర్లో ఎంత ఉంది, ఇవి లెవెల్స్, అవుట్పుట్ లెవెల్స్ అనమాట. ఇవి ఎంత ఇన్పుట్ లెవెల్స్ వస్తున్నాయి, ఎంత అవుట్పుట్ లెవెల్స్ అన్నవి సెండ్ అవుతుంది అన్నది ఈ డిస్ప్లేలో, ఈ స్మాల్ డిస్ప్లేలో మనకి కనబడుతుంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే దీని యొక్క మెన్యూ మనం చూద్దాం. దీని మెన్యూ మనం చూసినట్లయితే ఈ యొక్క పవర్ బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే మెన్యూలోకి మనం వెళ్తాం అనమాట. ఈ మెన్యూలో మనం చూసినట్లయితే ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ మనకి డిస్ప్లే సెట్టింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఆ తర్వాత మనం చూసినట్లయితే ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ TX అండ్ RX ఉంటుంది. తర్వాత ఇన్పుట్ సెటప్, ఫోన్ లెవెల్, ఆక్స్ ఇన్ లెవెల్, తర్వాత EQ, ఫేజ్, లాంగ్వేజ్, తర్వాత సిస్టమ్ ఇన్ఫో మళ్ళీ ఫస్ట్కి వస్తుంది అన్నమాట. ఈ న్యూ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో మనకి ఈ EQ అండ్ ఫేజ్ ఇవి
1.0.6 వర్షన్లో మనకి వచ్చిందనమాట. ఇది లేటెస్ట్ ఫర్మ్వేర్ అప్గ్రేడ్లో మనకి ఈ 2 ఫీచర్స్ అన్నవి యాడ్ చేశారు. అదే కనుక మీరు పర్చేస్ చేసినప్పుడైతే 1.0.1 ఫర్మ్వేర్లో వస్తుంది. మనం లేటర్ ఆన్ దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ 2 ఫీచర్స్ అన్నవి మనకి యాడ్ అవుతాయి అన్నమాట. రీసెంట్గా దీనికి వచ్చిన 2 ఫీచర్స్ ఇవి. సరే, మనం ఫస్ట్కి వచ్చేసినట్లయితే డిస్ప్లే మనం చూసినట్లయితే హోమ్ డిస్ప్లేలో మనకి ఎట్లా చూపించాలి అన్నది ఇందులో ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే ఈ సెలెక్ట్ బటన్ కదా ఇది, దీన్ని ప్రెస్ చేసినట్లయితే ఇది చేంజ్ అవుతూ మెన్యూ లోపలికి మనం ఎంటర్ అవుతాం అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే 2 డిఫరెంట్ స్టైల్స్లో ఇది కనబడుతుంది మనకి లుక్ అనమాట. ఇది సర్కిల్స్ షేప్లో ఉంటుంది. అంటే ఇది ఐఫోన్ iWatchలో మనం చూస్తాం కదా, ఆ ట్రాకింగ్ సంబంధించిన ఎంత మనం వాక్ చేసాము అన్నది అది ఒక డీటెయిల్స్ మనకి iWatchలో ఎట్లా అయితే చూపిస్తుందో ఆ స్టైల్లో ఉంటుంది అనమాట. ఇది లెవెల్ అనమాట. ఇది మన ట్రెడిషనల్ మిక్సర్స్లో లేకపోతే మన ఆడియోకి సంబంధించిన కన్సోల్స్లో చాలా వరకు ఈ ట్రెడిషనల్ బార్స్ ఉంటాయి కదా, ఈ స్టైల్ అనమాట. మీకు ఏ స్టైల్ నచ్చితే మీరు ఆ స్టైల్ మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు ఈ రీతిగా మీకు చూపిస్తుంది అనమాట, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. రైట్, నేను చూసినట్లయితే నాకు ఇది నచ్చింది, లెవెల్ ట్రెడిషనల్ స్టైల్, నేను అదే పెట్టాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలి బ్రైట్నెస్, నేను ఫుల్ బ్రైట్నెస్లో ఉంచాను. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక వన్ ఆఫ్ యూనిక్ ఫ్యూచర్ అన్నమాట. ఈ న్యూఎక్స్ డివైస్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే అప్లోడ్ ఏ పిక్చర్. దీనికంటే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, న్యూఎక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకుని ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క లోగో మనం పెట్టుకోవచ్చు అనమాట. మన లోగో పెట్టుకుంటే మన ఆన్ అయినప్పుడు ఇక్కడ మీరు చూసారంటే ఇప్పుడు బై డిఫాల్ట్గానే B7 Pro అని చెప్పేసి ఈ యొక్క లోగోతో మనకి ఆన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ లోగోతో మనకి ఆన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే పిక్చర్ కనుక మనం అప్లోడ్ చేసినట్లయితే మనకి మన యొక్క ఓన్ పిక్చర్ అన్నది దీంట్లో మనకు వస్తుంది అనమాట. నేనైతే అప్లోడ్ చేయలేదు, కావాలంటే మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దాని తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మెన్యూ మనం చూసినట్లయితే ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్లో మనం చూస్తే ఇక్కడ ఎంత లెవెల్లో మనకి ట్రాన్స్మిషన్ అన్నది జరగాలి అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ లో లేటెన్సీ ఇది సెంటర్ అనమాట, అండ్ ఇది స్టేబుల్. ఇటు లో లేటెన్సీ, ఇటు స్టేబుల్ అనమాట. ఇది మీడియం అనమాట. అటు లోలోని ఉండదు, స్టేబుల్గానే ఉండదు, మిడిల్గా ఉంటుంది అనమాట. అంటే మనకి స్టేబుల్గానే ఉంటూ లో లేటెన్సీలోని ఇది డివైస్ అన్నది వర్క్ అవుతుంది అనమాట. అది దీంట్లో ఉన్న ఫ్యూచర్. మనం ఎలా కావాలంటే అలాగా మనం పెట్టి సెట్ చేస్తే సెట్ అవుతుంది. నేను మిడిల్లో పెట్టి ఉంచేసాను, ఇది బై డిఫాల్ట్గా వస్తుంది అనమాట. నేనేమి చేంజ్ అయితే చేయలేదు. తర్వాత ఇన్పుట్ సెట్టింగ్ వచ్చేసేటప్పటికి ఈ మోనో అండ్ స్టీరియో, ఇక్కడ మనకి ఏంటంటే మోనో అని పెట్టినప్పుడు ఇక్కడ మన ఇన్పుట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మోనో ఇచ్చినప్పుడు. అదే కనుక స్టీరియో అని మనం సెలెక్ట్ చేస్తే, ఇక్కడ స్టీరియో అని మనం సెలెక్ట్ చేసినట్లయితే అప్పుడు బోత్ జాక్స్లో మనం ఇన్పుట్ కింద మనం ఇవ్వాలన్నమాట. మిక్సర్ నుంచి ఇన్పుట్ బోత్ డివైజెస్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. నేను మాత్రం ఇందులోనే ఇచ్చేసి వదిలేస్తా. నాకు మోనోలో పెట్టేస్తే నాకు 2 ఇయర్ ఫోన్స్లో కూడా నాకు వాల్యూమ్ అన్నది వస్తుంది అనమాట. తర్వాత వాల్యూమ్ లెవెల్ అండ్ ఫోన్ లెవెల్. ఈ యొక్క వాల్యూమ్ని మనం లెవెల్ చేసుకోవచ్చు, ఫోన్స్కి ఎంత లెవెల్లో రావాలి అన్నది. ఈ యొక్క వాల్యూమ్ని మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు దీనికి అనమాట. ఇది తర్వాత మనం చూసినట్లయితే ఇది ఆక్స్ లెవెల్. ఆక్స్ అంటే ఇది ఉంది కదా, దీనికి ఇది వచ్చే వాల్యూము ఎంత వాల్యూమ్ మనం తీసుకోవాలి ఇన్పుట్ కింద అన్నది కంట్రోల్ చేయడం కోసం అనమాట ఇది. తర్వాత మనం చూసినట్లయితే ఈక్యూ. ఇక్కడ ఈక్యూలో డిఫరెంట్ ఈక్యూస్ ఇచ్చారనమాట. 300 Hz దగ్గర కట్ ఆఫ్ ఇచ్చారు. తర్వాత 500 Hz దగ్గర కట్ ఆఫ్ అంటే లో కట్ ఇవ్వంత. తర్వాత 300 Hz దగ్గర లో కట్ ఇస్తూ 2 kHz దగ్గర 4 dB బూస్ట్ అనమాట ఇది. తర్వాత 500 Hz దగ్గర కట్ ఇచ్చారు. తర్వాత 4 kHz తర్వాత ప్లస్ 4 dB బూస్ట్ ఇచ్చారనమాట. ఇది ఈక్యూ. 4 EQs ఉన్నాయి దీంట్లో, అండ్ ఫ్లాట్ ఉందన్నమాట. ఇది ఫ్లాట్ అంటే మొత్తం మీకు ఫ్రీక్వెన్సీ అంతా కూడా మీకు ఫ్లాట్ ఉంటుంది. తర్వాత ఫేజ్ అంటే మనకు తెలుసు కదా, ఎప్పుడు సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు సైన్ వేవ్లోనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఫేజ్ని మనం ఇన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ యొక్క ఫేజ్ అన్నది ఆపోజిట్ డైరెక్షన్లో 180 degreesలోకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైనా మీకు ఫేజ్ ఇష్యూస్ కానీ డిలే ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ఈ ఫేజ్ని మనం ఏం చేయాలంటే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను నార్మల్గానే ఉంచాను, నాకు ఎటువంటి ఫేజ్ ఇష్యూస్ లేవు కాబట్టి. తర్వాత లాంగ్వేజ్,
మనకున్న 3 లాంగ్వేజెస్ ఉన్నాయి దీంట్లో. ఇంగ్లీషే సెలెక్ట్ చేశాను. చైనీస్ లాంగ్వేజ్ ఇవి. మనకి చైనీస్ లాంగ్వేజ్ మనకు తెలియదు కదా, అందుకే నేను ఇంగ్లీష్లోనే పెట్టించాను అనమాట. తర్వాత సిస్టమ్ ఇన్ఫో, ఇది ఇన్ఫర్మేషన్ అనమాట, సిస్టమ్ సంబంధించింది. ఇది B7 Pro వైర్లెస్ మానిటరింగ్ సిస్టమ్. వర్షన్ వచ్చేసి 1.0.6 వర్షన్లో ఈ యొక్క డివైస్ అన్నది రన్ అవుతుంది అనమాట. అంతే. మళ్ళీ డిస్ప్లేకి అన్నది వచ్చింది. దట్స్ ద సింప్లెస్ట్ మెన్యూ సిస్టమ్ అనమాట. ఇదేమంత పెద్ద కాంప్లికేటెడ్ మెన్యూ సిస్టమ్ ఏం కాదు మరి, కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. తో పాటు దీంట్లో మనం చూసినట్లయితే దీని యొక్క సౌండ్ క్వాలిటీ కనుక మనం చూసినట్లయితే ఫ్యాబులస్ ఉంటుంది, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మనకి ఎటువంటి నాయిస్ అయితే, ఎటువంటి డిస్టార్షన్ కానీ, నాయిస్ కానీ, ఈవెన్ డివైస్ నాయిస్ కూడా దీంట్లో మనకి నోటీస్ మనం చేయలేమన్నమాట. అంత ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకు అంత ఎక్సలెంట్ ఉంటుంది అంటే ఇది డిజిటల్లో రన్ అవుతుంది. ఇది 2.4 GHzలో ఫ్రీక్వెన్సీలో ఇది రన్ అవుతుంది అనమాట. ఈ 2.4 GHz ఫ్రీక్వెన్సీ అంటే మనకి అందరికీ అర్థం అవ్వాలి అంటే, మన వైఫై ఏదైతే 2.4 ఫ్రీక్వెన్సీలో రన్ అవుతుందో ఈ డివైస్ కూడా 2.4 ఫ్రీక్వెన్సీలో 2.4 GHz ఫ్రీక్వెన్సీలో రన్ అవుతుంది అనమాట. ఇది మరి ఆ డివైజెస్ ఇది మరి ఉన్నప్పుడు మనకి ఏమైనా లేటెన్సీ ఇష్యూస్ వస్తాయా, లేకపోతే డ్రాప్ అవుట్స్ ఉంటాయా, లేకపోతే సడన్గా సిగ్నల్ డ్రాప్ అయిపోద్దా అని మనం అనుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ డివైజెస్ మనం కనెక్ట్ అవుతాం కదా, రౌటర్ పక్కన ఉన్నప్పుడు ఇలాంటి జరుగుతాయా అంటే జరగదు. ఎందుకంటే ఇది ఫ్రీక్వెన్సీ హాపింగ్ అన్న ఒక ఫ్యూచర్తో ఇది రన్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ హాపింగ్ అంటే ఏంటి అంటే, దీనికి 2.4 GHzలో నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అన్నవి ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఏదైతే 2.4 నుంచి ఏదైతే ఉంటుందో ఫ్రీక్వెన్సీ, అది హాపింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే స్కాన్ చేసుకుంటుంది ఆ యొక్క నెట్వర్క్లో, ఆ యొక్క ఏరియాలో ఏమేమి సిగ్నల్స్ ఉన్నాయో స్కాన్ చేసుకుని ఏది బెస్ట్ సూటబుల్ ఫ్రీక్వెన్సీయో ఆ సూటబుల్ ఫ్రీక్వెన్సీలో ఈ యొక్క డివైస్ అన్నది రన్ అవుతుంది అనమాట. అందుకే మన యొక్క వైఫై డివైజెస్ కానీ ఈ డివైస్ కానీ దేనికి కొలైడ్ అయితే అవ్వదన్నమాట ఫ్రీక్వెన్సీ. అందుకోసమే ఇది ఫ్రీక్వెన్సీ హాపింగ్ మెథడ్లో ఇది రన్ అవుతుంది అనమాట. అందుకోసమే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మెన్యూలో ఇక్కడ మనకి ఇది మనం సెట్ చేసుకోవాలన్నమాట. మీకు లేటెన్సీ ఉన్నది అని మీకు ఎక్కడైనా అనిపిస్తుంది అంటే లో లేటెన్సీకి మీకు సెట్ చేసుకుంటే ఆ లేటెన్సీ ఇష్యూస్ అన్నీ కూడా మీకు సార్ట్ అవుట్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే మీరు స్టేబుల్ సెట్ చేశారనుకోండి, అది కూడా ఏంటంటే ఫ్రీక్వెన్సీని మళ్ళీ స్కాన్ చేసుకుని ఏది స్టేబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్నది అన్నది చెక్ చేసుకుని ఆ స్టేబుల్ ఫ్రీక్వెన్సీలోకి ఈ డివైస్ అన్నది ఆపరేట్ అవుతుంది అనమాట. ఇది ఈ యొక్క న్యూఎక్స్లో ఉండే ఫ్యూచర్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు నేను USB ఇంటర్ఫేసింగ్ ద్వారా మనం సాంగ్ అన్నది మనం ప్లే చేసి ఇప్పుడు చూద్దాం. ఎట్లా మనం కనెక్ట్ చేయాలి అంటే, ఒక USB-C కేబుల్ మనం తీసుకోవాలి. ఇది ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది USB-C కేబుల్ అనమాట. మీరు చూడొచ్చు. ఈ USB-C కేబుల్ని మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే జస్ట్ మనం ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ అవుతుంది. ఏదో ఒక మనం ఫోన్ కానీ ఐప్యాడ్స్ కానీ మనం తీసుకుని, ఇది ఫోన్కి మనం కనెక్ట్ చేస్తే USB-C ద్వారా మనం కనెక్ట్ చేసి ఒక సాంగ్ని కనుక మనం ప్లే చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ ప్లే అవ్వడం అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు సింపుల్గా సడన్గా మీరు సాంగ్ మీరు వినాలి అని అనుకున్నట్లయితే మీరు వినొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే నేను సాంగ్ ఒకటి ప్లే చేస్తున్నా. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఇన్పుట్లో మనకి సాంగ్ అన్నది ఇక్కడ ప్లే అవుతుంది. ఇక్కడ అవుట్పుట్లో వాల్యూమ్ అన్నది చాలా తక్కువ ఉంది. ఎందుకు ఉందంటే ఇక్కడ వాల్యూమ్ మనం తగ్గించాం కాబట్టి, రైట్. ఇప్పుడు కనుక మనం వాల్యూమ్ పెంచినట్లయితే వాల్యూమ్ అన్నది ఇక్కడ చూసారా, వాల్యూమ్ అన్నది ఇక్కడ వచ్చిందనమాట. ఇప్పుడు కనుక మనం తగ్గించినట్లయితే వాల్యూమ్ అన్నది మనకి తగ్గిపోయిందనమాట. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వాల్యూమ్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తామో ఇక్కడ ఈ డివైస్లో మనకి వాల్యూమ్ మన యొక్క ఆడియో అనేది దీంట్లో మనకి వినిపిస్తుంది అనమాట. మనం కనెక్ట్ చేసి చూద్దాం. మనం ఈ యొక్క డివైస్ మనం ఎప్పుడైతే ఈ డివైస్ కొంటామో ఈ డివైస్తో మనకి ఏంటంటే ఇన్ని ఇయర్స్ మనకి ఈ ఇయర్ ఫోన్స్ అన్నది రాదనమాట. మనమే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మనమే పర్చేస్ చేసుకుని మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదొకటి మీరందరూ కూడా గమనించాల్సిన విషయం అనమాట. మనమే ఇయర్ ఫోన్స్ కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరు ఒక బెస్ట్ ఇయర్ ఫోన్స్ అన్నది మీరు కొనుక్కున్నట్లయితే మీకు బెస్ట్ క్వాలిటీ అన్నది వస్తుంది. దీన్నే మనం చూసినట్లయితే ఇది ఇండస్ట్రీ స్టాండర్డ్ ఇయర్ ఫోన్స్ అనమాట. మనకి ఈ రీతిగానే వైర్తో ఈ రీతిగా వస్తుంది మనకి. మీరు చూడొచ్చు ఈ వైర్ ఏ రీతిగా ఉన్నదో.
ఈ వైర్ని మనం ఏం చేయాలి అంటే ఈ పిన్ని మనం తీసుకుని ఈ పిన్ని ఇక్కడ మనం కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి మనకి వాల్యూమ్ అన్నది వస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు వినొచ్చు అన్నమాట. రైట్, ఈ రీతిగా మనం ఎప్పుడైతే మనం ఇయర్స్లో ఇది ఉంది కదా, మనం ఇది ఇయర్స్కి మనం పెట్టుకున్నట్లయితే ఇన్ని ఇయర్స్ అంటే ఈ రీతిగానే మనకి వస్తుంది అన్నమాట. ఈ రీతిగా మనం ఏం చేయాలి, లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ మన ఇయర్స్లో పెట్టుకున్నట్లయితే మనకు వాల్యూమ్ అన్నది మనకి వస్తుంది అన్నమాట. ఇది ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే నేను ఈ డివైస్లో వాల్యూమ్ అన్నది తగ్గించేసాను కదా. ఇప్పుడు నేను సాంగ్ అన్నది ప్లే చేస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ అవుట్పుట్లో ఏ వాల్యూమ్ అన్నది రావట్లేదు. బట్ నేను అస్తమాట్లు ఇక్కడికి వచ్చి మనం కంట్రోల్ చేయలేం కదా. ఇది మన చేతిలో, ఇది మన దగ్గర ఉంటుంది, మన బ్యాక్ పాకెట్కి మనం దీన్ని పెట్టుకుంటాం. ఇప్పుడు మనం వాల్యూమ్ కంట్రోల్ చేయాలంటే ఎట్లా, ఇక్కడ మనకి అందుకే ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ బటన్ ఇక్కడ ఇచ్చారన్నమాట. అందుకే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క బటన్ కనుక మనం ఒక సింగిల్ టైం మనం ప్రెస్ చేసినట్లయితే మీరు అక్కడ చూడొచ్చు, కింద నేను ప్రెస్ చేస్తున్నా, ఇక్కడ మీరు వాల్యూమ్ కూడా మీరు వినొచ్చు. రైట్, ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వాల్యూమ్ని ఇక్కడ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను వాల్యూమ్ డౌన్ చేస్తున్నా, ఇక్కడ మీరు చూడొచ్చు వాల్యూమ్ అన్నది డౌన్ అయిపోతుంది. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఒకవేళ మీరు సడన్గా వాల్యూమ్ మీరు ఈ మ్యూట్ చేయాలి అనుకుంటే మీరు దీన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. పవర్ బటన్ మీరు చేసి పట్టుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏం చేస్తుంది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రెడ్ కలర్లోకి వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మ్యూట్ అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు చూడొచ్చు మ్యూట్ అన్నది ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ అంటే ఈ డివైస్ అన్నది ఇప్పుడు మ్యూట్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ మ్యూట్ మనం తీయాలి అంటే దీన్నే హోల్డ్ చేసి పట్టుకోవాలి. పవర్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మ్యూట్ అన్నది డిజేబుల్ అయిపోద్ది అనమాట. సింపుల్, ఈ 3 కంట్రోల్స్ తోటే మనం ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట ఈ డివైస్ని. చాలా సింపుల్. మరి మనకి దీంట్లో ఏమీ పెద్ద కాంప్లికేటెడ్ థింగ్ అయితే ఏమీ లేదు. మళ్ళీ నేను మ్యూట్ చేయాలనుకుంటే పవర్ బటన్ లాంగ్ హోల్డ్ చేసి ప్రెస్ చేసినట్లయితే మనకి, మరి మీరు ఎక్కువ లాంగ్ హోల్డ్ ప్రెస్ చేసినట్లయితే షట్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు షట్ డౌన్ అయిపోయింది. నేను ఎక్కువసేపు లాంగ్ హోల్డ్ చేసి పట్టుకున్నా, షట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆన్ అయింది. మీరు ఎక్కువసేపు లాంగ్ హోల్డ్ చేసి ప్రెస్ చేసి పట్టుకోకూడదు. జస్ట్ అలా అంతే. మీరు ఎక్కువసేపు లాంగ్ హోల్డ్ చేసి ప్రెస్ చేసినట్లయితే స్విచ్ ఆఫ్ అయిపోద్ది అనమాట. రిసీవర్ అన్నది షట్ డౌన్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు రిసీవర్ అన్నది షట్ డౌన్ అయిపోయింది. ఎప్పుడైతే రిసీవర్ షట్ డౌన్ అయిపోయిందో మనకి ఇది స్కానింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది రిసీవర్ కోసం, ఈ యొక్క ట్రాన్స్మిటర్ కోసం ఈ రిసీవర్ అన్నది చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. రైట్, ఈ రీతిగా ఈ యొక్క నక్స్ అన్నది మనకి రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే మీ యొక్క వెబ్సైట్లో కూడా newxaudio.com వెబ్సైట్లో కూడా మనం వెళ్ళినట్లయితే వాళ్ళు ఇక్కడ మనకి గ్రాఫ్ అన్నది మనకి ఇచ్చారనమాట. అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ కర్వ్ ఏ రీతిగా ఉంది, నాయిస్ రేషియో ఏ రీతిగా ఉన్నది అన్నది మనకి కంపేర్ టు సిన్హైజర్ బ్రాండ్తో అని చెప్పేసి మనకి ఇక్కడ గ్రాఫ్స్ అనేవి మనకి ఇచ్చారు. ఈ గ్రాఫ్స్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే న్యూఎక్స్ అన్నిటిలోని ఆ యొక్క ఫ్రీక్వెన్సీ కర్వ్లో కూడా ఫ్లాట్ ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి బూస్ట్ కానీ ఏమీ ఉండదు అనమాట. సిన్హైజర్లో మీరు చూసినట్లయితే కాస్త బూస్ట్ అన్నది మీకు కనబడుతుంది. ఈ యొక్క కర్వ్లో మీరు చూసినట్లయితే, ఈ గ్రాఫ్లో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. తర్వాత నాయిస్ రేషియో కూడా మీరు చూసినట్లయితే చాలా లో ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళు ఇచ్చారు కదా, ఈ బ్లూ కర్వ్ ఏదైతే ఉందో ఈ బ్లూ కర్వ్లో మనం చూసినట్లయితే మనకి తక్కువ ఉన్న వాల్యూస్ ఏదైతే తక్కువ ఉన్నదో అది బెటర్ అన్నదని చెప్పేసి వాళ్ళ కింద కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఈ రీతిగా ఈ న్యూఎక్స్ ఎట్లా చూసుకున్నా మనకి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. చర్చెస్కి మనకి ఇన్ ఇయర్ మానిటర్ సిస్టమ్ కావాలి అని అనుకున్న వాళ్ళకి చాలా బడ్జెట్లో మంచి క్వాలిటీలో, మంచి బిల్డ్ క్వాలిటీ,
ఫ్యూచర్స్ కూడా సూపర్బ్ ఉన్నాయి దీంట్లో. మీకు ఎవరికైనా మీకు ఈ నియో మానిటర్ సిస్టమ్ కోసం మీరు చూస్తున్నారు అనుకుంటే ఐ కెన్ రికమెండ్ టు పర్చేస్ దిస్ వన్. చూసారు కదా న్యూఎక్స్ డివైస్ ఏ రీతిగా ఉన్నదో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రివ్యూస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలియజేసినట్లయితే ఇలాంటి రివ్యూస్, ఇలాంటి ప్రొడక్ట్స్ ఇంకా ఈ ఛానల్లో ముందు ఇంకా రాబోతున్నాయి అన్నమాట. మీకు కనుక ఎన్ని క్వరీస్ కానీ ఎన్ని క్వశ్చన్స్ కానీ మీకు ఉన్నట్లయితే మీరు ఈ కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. అలాగే మా సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్కి, అలాగే మా మెయిల్కి, అలా మా డిస్కార్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ మీ వాల్యుబుల్ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ మీరు తెలియజేసినట్లయితే మేము తప్పకుండా మీకు మీ క్వశ్చన్స్కి, మీ క్వరీస్కి మేము ఆన్సర్ చేస్తాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి కూడా దీన్ని తెలియజేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.